సింహరాశి వాళ్ళారా, మీరు సింహాలు. ఈ ప్రపంచాన్ని శాసించడానికి పుట్టినవారు. మీ నడకలో ఒక గాంభీర్యం ఉంటుంది, మీ మాటలో ఒక అధికారం ఉంటుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, గత కొన్ని సంవత్సరాలుగా మీ ఆ గర్జన ఏమైంది? అడవికి రాజుగా బతకాల్సిన మీరు ఈరోజు కేవలం బతుకు బండి లాగడానికి పోరాటం చేస్తున్నారు కదా. బయట ప్రపంచానికి మీరు ఏ లోటు లేనట్టు గంభీరంగా కనిపిస్తారు, కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ దేవుడికి మీకు మాత్రమే తెలుసు మీ గుండెల్లో ఎలాంటి అగ్ని పర్వతం బద్దలవుతుందో అని. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వారే ఎవరినైతే మీరు చేతులు పట్టుకొని పైకి తీసుకొచ్చారో వాళ్ళే ఈరోజు మిమ్మల్ని కరివేపాకులాగా తీసి పారేసి మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతున్నారు. నా టైం ఎందుకు ఇలా ఉంది, నేను ఎవరికి అన్యాయం చేశాను అని మీరు వందల సార్లు కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. కానీ తల పైకెత్తి చూడండి, ఎందుకంటే 2026వ సంవత్సరం జూలై నెల సింహరాశి వారి పాలిట కేవలం ఒక క్యాలెండర్లో నెల మార్పు మాత్రమే కాదు, ఇది మీ మహా పట్టాభిషేక సంవత్సరం. సూర్యుడికి గ్రహణం పట్టొచ్చు, కానీ సూర్యుడు తన ప్రకాశాన్ని ఎప్పటికీ కోల్పోడు. మీ మీద పట్టిన ఆ గ్రహణం ఇప్పుడు వీడిపోయే సమయం ఆసన్నమైంది. మీ రాశి అధిపతి అయిన సూర్య భగవానుడు మీ భవిష్యత్తును బంగారు అక్షరాలతో రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే గుర్తుంచుకోండి మిత్రులారా, సింహానికి వేటలో దిగకపోతే ఆకలి తీరదు. అలాగే మీరు ఈ రాజయోగాన్ని దక్కించుకోవాలంటే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత నిగూఢమైన ఋషి మునులు దాచి ఉంచిన ఈ 5 అఘోర రహస్యాలను మీ జీవితంలో తప్పక పాటించాలి. ఈ వీడియోలని ప్రతి నిమిషం మీ దరిద్రాన్ని బూడిద చేసే శక్తిని కలిగి ఉంది. దీన్ని సగం చూసి వదిలేయండి, అంటే మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని మీరే కాలుతో తన్ని వెనక్కి పంపినట్లే. గుండె ధైర్యం చేసుకుని ఈ మహారహస్యాలను వినండి. విషయంలోకి వెళ్లే ముందు ఒక అత్యంత ముఖ్యమైన మాట. జ్ఞానం అనేది గంగ లాంటిది, అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. నేను ఈ అమూల్యమైన ఎక్కడా దొరకని సమాచారాన్ని మీకోసం ఎంతో పరిశోధించి తీసుకొస్తున్నాను. ఇది మీ జీవితంలో ఫలించాలంటే మీరు ఈ దైవిక జ్ఞానంతో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకోవాలి. సింహరాశి వారి తలరాతను పూర్తిగా మార్చగల ఆ 5 అఘోర రహస్యాలు ఇవే. సూర్య ప్రతిబింబం మరియు అద్దం దీక్ష. మీ శక్తి అంతా సూర్యకిరణాల్లోనే ఉంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మారాలంటే ఈ అద్భుతమైన తంత్రం చేయండి. ప్రతిరోజు సూర్యోదయమైన గంట లోపల ఒక చిన్న అద్దాన్ని తీసుకొని ఉదయిస్తున్న సూర్యుని యొక్క కిరణాలు ఆ అద్దం మీద పడి ఆ ప్రతిబింబం రిఫ్లెక్షన్ మీ ఇంటి దేవుడి గదిలోకి లేదా మీ ఇంట్లో డబ్బు దాచే బీరువా మీద పడేలా చేయండి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, అద్దం విశ్వశక్తిని 10 చేస్తే వెనక్కి పంపుతుంది. ధనానికి కారకుడైన సూర్యుని యొక్క కిరణాలు అద్దంలో ప్రతిబింబించి మీ ఇంటిని తాకినప్పుడు అక్కడ తిష్ట వేసుకుని కూర్చున్న దరిద్రం అనే చీకటి మాయమైపోతుంది. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ పూర్వకాలంలో రాజవంశస్థులు తమ సంపదను కాపాడుకోవడానికి రహస్య తంత్రాన్ని వాడేవారు. దీన్ని కనీసం 21 రోజుల పాటు చేసి చూడండి. మీ ఆదాయం దారులు ఎలా తెచ్చుకుంటాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. రహస్యం నెంబర్ 2, రాగి నాణెం మరియు భూమాత రుణ విముక్తి. అప్పుల ఊబిలోకి కూరుకుపోయి నెమ్మది లేక సతమతమవుతున్న సింహరాశి వారికి ఇది సంజీవని లాంటిది. ఒక పాత రాగి నాణాన్ని తీసుకొని దాన్ని మంగళవారం రోజు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో లేదా సారవంతమైన మట్టిలో భక్తితో పాతి పెట్టండి. ఆ తర్వాత ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఆ మట్టి మీద కొంచెం నీటిని పోయండి. రాగి అనేది కుజుడు మరియు సూర్యునికి సంబంధించిన లోహం. భూమికి సర్వస్వాన్ని సహించే శక్తి ఉంటుంది. ఆ నాణం మట్టిలో ఉండే ఆ శక్తిని గ్రహిస్తున్న కొద్దీ మీ తల మీద ఉన్న అప్పుల భారం ఒక్కొక్కటిగా కరుగుతూ వస్తుంది. మీకు రావాల్సిన బాకీలు వస్తాయి, మీరు ఇవ్వాల్సిన అప్పులకు దారి దొరుకుతుంది. ఇది రుణ విముక్తి కోసం సిద్ధ పురుషులు సూచించిన గుప్త మార్గం. 3వ రహస్యానికి వెళ్లే ముందు మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక దైవిక సంకల్పం చేద్దాం. 2026లో మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు, ఏడ్చేవారు 1000 మంది ఉండొచ్చు, కానీ ఆ సూర్యనారాయణుడు మీ పక్షాన ఉంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు. అందుకోసం కమెంట్ బాక్స్లో ఇప్పుడే మర్చిపోకుండా ఓం సూర్యాయ నమః అని రాయడం మర్చిపోకండి. ఈ కామెంట్ బ్రహ్మాండపు డైరీలో మీ విజయానికి సాక్ష్యం. బద్ధకం వదిలి ఇప్పుడే టైప్ చేయండి. రహస్యం నెంబర్ 3, సప్త ధాన్యాల పక్షి సేవ మరియు కర్మ విమోచనం. సింహరాశి వారి మీద నరదిష్టి, కంటి దిష్టి చాలా త్వరగా పడుతుంది. మీరు బాగుపడితే ఈ లోకం ఓర్వలేదు. ఈ నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ప్రతిరోజు ఉదయం 7 రకాల ధాన్యాలను, సప్త ధాన్యాలను కలిపి పక్షులకు ఆహారంగా వేయండి. పక్షుల గింజలను ఎంత ఎక్కువగా తింటాయో మీ మీద ఉన్న శత్రువుల చెడు దృష్టి, మీ కష్టాలంతా వేగంగా తొలగిపోతాయి. ఆ పక్షులు ఆహారం తిని ఆకాశంలోకి ఎగిరినప్పుడు మీ కష్టాలు కూడా వాటితో పాటు ఆకాశంలో కలిసిపోతాయి. ఇది మీ పుణ్య బలాన్ని పెంచి
మీకు రావాల్సిన రాజయోగాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ దగ్గరికి తెస్తాయి. రహస్యం నెంబర్ 4, ధ్వని తరంగాల రాజయోగం. హ్రీం మంత్రసిద్ధి. సింహరాశి అంటేనే గర్జన. మీ మాటకు విలువ లేకపోతే మీరు సింహాలు ఎలా అవుతారు? సమాజంలో మీ గౌరవం పెరగాలంటే, నలుగురు మీ మాటకు తల వంచాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడి వైపు చూస్తూ కేవలం 11 సార్లు హ్రీం అనే బీజాక్షరాన్ని దీర్ఘంగా ఉచ్చరించండి. హ్రీం అనేది సాక్షాత్తు భువనేశ్వరి దేవి మరియు సూర్యుని శక్తి మంత్రం. ఈ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మీ చుట్టూ ఒక అద్భుతమైన ఆరా లేదా తేజస్సును సృష్టిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా జనాలు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. మీ మాటకు తిరుగుండదు. రాజకీయాల్లో లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. రహస్యం నెంబర్ 5, చీకటిలో మౌన రహస్యం. ఇది అన్నిటికంటే శక్తివంతమైన రహస్యం. సింహరాశి వారు సూర్యకాంతులు ఎంత ప్రకాశిస్తారో అమావాస్య చీకటిలో అంతకంటే ఎక్కువ శక్తిని గ్రహిస్తారు. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు లేదా వ్యాపారంలో డబ్బు పెట్టే ముందు రాత్రి 10 గంటల తర్వాత లైట్లని ఆపేసి ఒక అరగంట సేపు పూర్తి చీకటిలో మౌనంగా కూర్చోండి. ఆ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు సామాన్యమైనవి కావు. అవి సాక్షాత్తు మీ అంతరాత్మ మీకు ఇచ్చే సందేశాలు. మీ మౌనంలో మీకు దొరికే ఐడియాలు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే సత్తా కలిగి ఉంటాయి. మీ బలం మీ అరుపులో లేదు, మీ మౌనంలో దాగి ఉందనే నిజాన్ని మర్చిపోకండి. ఇక మీదే రాజ్యం. నేను చెప్పిన ఈ 5 రహస్య పరిహారాలను ఈ రోజు నుండి ఆచరించడం మొదలుపెట్టండి. సూర్యోదయం ఎంత సత్యమో మీ జీవితంలో రాబోయే మార్పు కూడా అంతే సత్యం. ఈ మాటలు మీ గుండెను తాకి ఉంటే మీరు నిజమైన సింహరాశి వారైతే ఈ వీడియోని మీలాగే కష్టాల్లో ఉన్న ఇతర సింహరాశి స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. గుర్తుంచుకోండి, రాజు ఎప్పుడు ఒక్కడే గెలవడు, తన రాజ్యాన్ని ప్రజలను కూడా గెలిపిస్తాడు. వీడియో ముగించే ముందు సింహరాశి అధిపతి అయిన సూర్యదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మరియు సింహరాశి వారికి విజయాన్ని ప్రసాదించే ఆ దైవశక్తికి గుర్తుగా కామెంట్ బాక్స్లో ఇప్పుడే మర్చిపోకుండా జై శ్రీ లక్ష్మీ నరసింహ అని రాయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నరసింహస్వామి సింహ రూపం దాల్చిన దేవుడు మరియు మీకు ఆది దేవత. ఈ ఒక్క కామెంట్ మీకున్న అన్ని ఆటంకాలను తొలగించుగాక. ధైర్యంగా ముందడుగు వేయండి. సింహ గర్జనకు ఈ ప్రపంచం నివ్వెరపోయే రోజు దగ్గరలోనే ఉంది. విజయం మీదే. శుభం.